ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పార్లమెంటు అభ్యర్థి ఎట్లయినా విజయం సాధించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరంగల్లో కూడా అదే స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేశారు. ఎక్కువగా ఏ ఎమ్మెల్యే మాత్రం కష్టపడి ఎక్కువ ఓట్లు సాధిస్తే వారికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానన్న ఒక హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో కూడా విశేషంగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే పార్టీలో చేరికలు, అలాగే చాలా మంది ఎక్కువ మెజార్టీ సాధించే విధంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ప్రచారము జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం? చాలా బాగా జరుగుతున్నది. ఇవాళ మనం చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ఇప్పుడు క్యాంపెయిన్ చాలా పాజిటివ్ దృక్పథంతో పోతుంది. ఎందుకంటున్నా అంటే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒక భయానకమైన వాతావరణంలో ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండము, బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడికక్కడికి అనగదొక్కే చర్యలు చేయడము, ఎవరన్నా ఇట్లా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం ఇటువంటి జరిగి ఉండే. కానీ ఇప్పుడు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చింది అని అంటే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకునే వాతావరణం ఇస్తుంది. నుంచి ఇప్పుడు స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఈ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు కన్నా ఇప్పుడు ప్రజల్లో చాలా స్పష్టంగా ఒక పాజిటివ్ దృక్పథం కనబడుతున్నది. సరే, ఈ 7 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు. మీకు గెలుపుపై ఎట్లాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? బీజేపీ కూడా మాకు మోడీ బలం అని చెప్పి అంటున్నారు. మీ పరిధిలో ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఆ మోడీ వాళ్ళకు మైనస్. ఎందుకంటే మోడీ ఆ రోజు నేను మాట ఇస్తే తప్పను అన్నట్టుగా మాట్లాడిండు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే జన్ధన్ ఖాతాలు ప్రారంభించండి, జన్ధన్ ఖాతాలో మీకు నల్లధనాన్ని బయటికి తీసి ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరానికి అని అన్నారు. ఇప్పుడు ఆ 2 ఆయనకు గుద్దిబండ అయింది. అందునుంచే యూత్ కానీ వాళ్ళందరూ కానీ ఈ 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్లో రాష్ట్రం నుండి కానీ కేంద్రం నుండి కానీ ఇల్లు వచ్చింది లేదు. జన్ధన్ ఖాతాలు ప్రారంభించమన్నారు, ప్రారంభించుకుంటే దాంట్లో రూపాయి పడ్డది లేదు. అదేవిధంగా ఉద్యోగాలు వచ్చినది లేదు. ఎంత విచిత్రమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోవిడ్ టైంలో డాక్రా గ్రూప్ మహిళలకు 1500 రూపాయలు ఏదో కొంత వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టు ఏదో ఉపయోగపడతాన్ని ఇచ్చిన 1500 రూపాయలు కూడా వాళ్ళకి తెలియకుండా రిటర్న్ తెప్పించేసుకున్నారు. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ఇంకోటి 5 రూపాయలకు ఇప్పుడు 5 కిలోల బియ్యం అనేది వస్తున్నాయి, 6 కిలోలు అనొచ్చు. కిలో బియ్యం ఎంత? రూపాయి. అలా అది ఇచ్చేది కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? దొడ్డు బియ్యం ఇస్తున్నారు. దాన్ని మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నాం కోవిడ్ అప్పటి నుండి ఇప్పటికీ అని అంటున్నారు. 1 రూపాయి ఉచితంగా ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ అంతకుముందు 1 రూపాయికే కిలో బియ్యము. రెండోది వాళ్ళ దొడ్డు బియ్యం ఇచ్చడం వల్ల ఏమవుతుంది అంటే ఏ ఒక్కరు కూడా దొడ్డు బియ్యం తింటలేరు. అది కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఎవరు తింటలేరు. వాళ్ళు ఏమవుతున్నాయి? అమ్ముకుంటాను వీళ్ళు 10 రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటాను. ఆ 10 రూపాయల కిలో బియ్యం పోయి ఏమవుతున్నాయి? రీసైకిల్ అవుతున్నాయి. అవి మనం రైస్ మిల్లల్లో పాలిషింగ్ చేస్తున్నారు, వాటిని రీసైకిల్ చేస్తున్నారు. చేసేవారికి ఏమవుతుంది? సన్న బియ్యం కిందకు వస్తున్నాయి. అవి అదే వాళ్ళకు మళ్ళీ 50 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే దీన్ని నియంత్రించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం, నియంత్రించలేక గత ప్రభుత్వం నియంత్రించలేదు. ఓకే. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి నేపథ్యంలో వివిధ పార్టీల నుండి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొన్నటి వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ నుండి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ 7 నియోజకవర్గాల్లో లేకపోతే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాబట్టి ఇతర వ్యక్తులు కూడా పార్టీలోకి వస్తున్నారు. ఈ రావడం అనేది కూడా మనకు ఒక్కొక్కసారి ఏంటంటే పార్టీలో మనకు పాత వాళ్ళు కొద్దిగా గొడవ పెట్టడము, కొత్త వాళ్ళు మాకు ఆధిపత్యం కోసం వాళ్ళు రావడము, పాత వాళ్ళు ఏంటంటే ఉన్న ఇన్ని రోజులు పని చేసినటువంటి మా శ్రమ వృధా అవుతుంది అన్నటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అది చాలా సహజం. ఎందుకంటే 10 సంవత్సరాలు కష్టపడమే కాకుండా ఇక్కడ ధర్మారెడ్డి యొక్క ఆకృత్యాలకు ఒక హద్దు లేకుండా పోయింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రశేఖరరావు కుటుంబం కూడా అంటే ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని అణగదొక్కే కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి డెఫినెట్గా ఆవేదన ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము దెబ్బలు తిన్నాము, కేసుల పాలైనాము, ఆస్తులు పోగొట్టుకున్నాము, వాళ్ళ కొత్తగా వస్తున్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఒక భయం ఉండడం అనేది సహజం. కానీ వాళ్ళకి నేనే కాదు మొత్తము రాష్ట్ర పార్టీ కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది.
100% 10 సంవత్సరాలుగా జెండా మోసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రెండవది రాజకీయాలలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక చాణక్య నీతి అంటారు. ఏంటి అని అంటే అది చంద్రశేఖరరావు కూడా అట్నే ప్రతిపక్షాలను టోటల్గా నిర్వీర్యం చేసి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకున్నాడు. అట్లనే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఒక రకంగా ప్రజలలో పూర్తి స్థాయిలో దాంట్లో మొన్నటి వరకు ఉన్న వాళ్ళు కూడా ఒక నిర్బంధంలో ఉన్న వాళ్ళే. బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు బీజేపీ దిక్కు కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారు. కాంగ్రెస్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే సహజం, అధికారంలో ఉన్నది, సరే మనకు గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, మనం అన్న ప్రజలకు పని చేసి పెట్టవచ్చు అని ఒక ఆశతోటి వాళ్ళు కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారు. ఇప్పుడు మీకు కాదు అనుకుంటే బీఆర్ఎస్కు ఒక రకమైన నష్టం జరిగినా బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక రాజకీయాలలో ఏంటి అంటే మన బలం పెంచుకోవాలి, ఎదుటోని యొక్క క్యాడర్ యొక్క స్ట్రెంత్ను తగ్గియాలి. ఈ స్ట్రాటజీ, ఇట్స్ ఎ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం మేము చేస్తున్నాం. మేము మా వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేసుకున్నాం. ఇవాళ మీరు చూస్తున్నారు, కొత్త పాత అందరు కలిసి ముందుకు పోతున్నారు. మేము ప్రత్యేకంగా చాలా స్పెసిఫిక్గా చెప్పినాం, 10 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత, నవంబర్ 30వ తారీఖు లోపలికి వచ్చిన వాళ్ళకు ద్వితీయ ప్రాధాన్యత, ఇప్పుడు ఈ పార్లమెంట్లోకి వచ్చిన వాళ్ళకు తృతీయ ప్రాధాన్యత అని చెప్పినాం. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాము. కాన్ఫిడెన్స్ తోటి మొత్తం మెజార్టీగా జాయిన్ అవుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ టోటల్గా ఖాళీ. బీజేపీకి ఏదో ఆశపడ్డారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మాకు వస్తారు అనుకున్నారు. ఇప్పుడు బీజేపీకి కూడా పెద్దగా ఏం పోయే పరిస్థితి కూడా లేదు. అయితే ఇటువంటి నేపథ్యంలోనే దాదాపు మనకు పరకాల నియోజకవర్గ పరిధిలో కావచ్చు, నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కొండా సురేఖ మీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారి మధ్య కొద్దిగా కోల్డ్ వార్ నడుస్తుందా, లేకపోతే ఏంటంటే కార్యకర్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తమ వర్గాన్ని పెంచుకోవడానికి కోసం ఒక ఆధిపత్య పోరేమో నడుస్తుంది అన్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తే ఒక విషయం మీరు అనేది, ఒక కుటుంబం 4 అన్నదమ్ములు ఉన్నారంటేనే ఏవో చిన్న చిన్నవి జరుగుతుంటాయి. ఇప్పుడు కొండ సురేఖ గారు అంటే నాకు మంచి గౌరవం, సోదరి. అందులోంచి టీ కప్పులో తుఫాన్లు వస్తూనే ఉంటాయి. దానికి మేము పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందులోంచి మీ ప్రశ్నకు దానికి జవాబు కూడా అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకోను. కానీ ఒకటే, ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినప్పుడు, ప్రజల ఓట్లతోటి గెలిచినప్పుడు ఎమ్మెల్యేకు కొంత ప్రాథమిక బాధ్యత ఉంటుంది. ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రాంత అభివృద్ధి చేయాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తల యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా అభివృద్ధి చెందే దిశలో మనం కృషి చేయాలి. ఎప్పుడైతే డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఉన్నది చూసారా, సింగిల్ వాయిస్ తోటి పోయినప్పుడే ప్రజలకు లాభం జరుగుతుంది, కార్యకర్తలకు లాభం జరుగుతుంది. అదొకటి బలంగా నమ్మే వ్యక్తిని నేను. అందులోంచే సాధ్యమైనంత వరకు నేను కార్యకర్తలు వాళ్ళకి చెప్తాను, మీ వ్యక్తిగతమైన సంబంధాలతోటి నేను ఎక్కడా కూడా ప్రశ్నించాను. అది వాళ్ళ ఒక హక్కు. గత 30 సంవత్సరాలు కొందరితో సంబంధం ఉండొచ్చు, కొందరు 10 సంవత్సరాలతో ఉండొచ్చు, కొందరు 5 సంవత్సరాలతో ఉండొచ్చు. వ్యక్తిగతమైన సంబంధాల జోలికి ఎప్పుడు నేను పోను. బట్ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ కాడికి వచ్చేవరకు ఏంటి అని అంటే నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. నా పద్ధతుల ప్రకారం నా ఆలోచనతోటి నేను ముందుకు పోతున్నా. నాకు సహకరించండి అని కేడని కోరుతున్నా. ఇవాళ వాస్తవంగా మీరు చూస్తున్నారు 5 నెలల్లో అసలు నాకనేది ఒక గ్రూప్ ఏమైనా ఏర్పడ్డదా మీరే చెప్పండి. ఏ గ్రూపులు లేకుండా నేను ఒకటే అన్నా, మీ వ్యక్తిగతమైన సంబంధాలు ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడ మనదందరి కాంగ్రెస్ పార్టీ గ్రూప్. ఆ గ్రూప్ వల్లే మనం పనిచేస్తున్నాం. కాంగ్రెస్ షెల్టర్ కింద మనము ఉన్నాము. కనుక అటువంటిది ఏమీ లేదు. ఆవిడ నాకు సోదరితోటి సమానం. చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి, ఏవో అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి, అవన్నీ సర్ది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఈసారి పార్లమెంట్లో ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నప్పుడు ఏకైక లక్ష్యం, అందరికీ విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ మన పరకాల నియోజకవర్గంతో పాటు ఇక పక్క నియోజకవర్గాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక వర్గపోరు అనేది ఒకటి నడుస్తున్నది. వర్గపోరు అనేది కరెక్ట్. దయచేసి కాంగ్రెస్ పార్టీలో అది నడవదు. ఓకే సార్. ఎందుకంటే అధిష్టానం చాలా స్పష్టంగా ఉన్నది. పార్టీ డెవలప్ కావాలి, రెండోది సింగిల్ లీడర్షిప్ ఉండాలి, మూడోది పార్లమెంటులో మంచి మెజారిటీతోటి అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇవాళ మీరు బీజేపీ వాళ్ళ యొక్క వాయిస్ కూడా మీరు ఒకసారి చూస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. నార్త్ ఇండియా మొత్తం తుడిచిపెట్టకపోతుంది, తుడిచిపెట్టకపోయింది. ఇప్పటివరకు జరిగిన 3 ఫేస్లలో జరిగిన ఎన్నికలలో కూడా బీజేపీకి నెగటివ్ అనేది వచ్చింది. చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. ఇండియా కూటమికి మంచి మెజారిటీ వస్తున్నాయని చాలా నార్త్ ఇండియా కూటమి చాలా బలంగా అయింది.
అయితే ఇక్కడ ఒక ప్లాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సౌత్ ఇండియాలో ఇంతకుముందు బీజేపీ లేదు కనుక ఏమంటారు చూసినా కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు అన్నట్టు కొంచెం ఇక్కడ ప్రజల్ని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సౌత్ ఇండియాలో బీజేపీ ఎదగదు సార్, ఎందుకంటే దానికి చాలా చరిత్ర ఉన్నది. తరతరాల నుండి మన రక్తంలో జీర్ణించుకోకపోయిన ఒక కమ్యూనిస్ట్ భావాలు కావచ్చు, పోరాట భావాలు కావచ్చు, మరి ముఖ్యంగా తెలంగాణలో ఏంటంటే నిజాములతోటి రజాకారులతోటి పోరాటం చేసిన తత్వము, కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి, భూమి కోసం భుక్తి కోసం కూడా ఉద్యమాలు జరిగినాయి. అందునుంచి ఇక్కడ కొంత బయట మీకు కనబడుతుంది కావచ్చు, ఓకే, కానీ ప్రజలు బీజేపీకి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా స్థానం ఇవ్వరు సార్. ఇప్పటికీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు దాదాపు ఒక 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి వ్యక్తిగతంగా విమర్శలు అనేవి కూడా ఎక్కడ లేవు. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నట్టు పార్టీ క్యాడర్ని పెంచుకోవాలన్నటువంటి విధానంలో మీరున్నారు. అదే విధానాన్ని కూడా కొండా సురేఖ గారు కూడా మీరు అటే లాగుతున్నారు. నేను నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరగడానికి సహజం. ఇది కూడా ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఒక చిన్న చిన్న ఏంటంటే కొందరు తమ స్వార్థానికి నాయకులను తప్పుదారి పట్టిస్తుంటారు. ఆ తప్పుదారి పట్టించే క్రమంలో కొంత ఎమోషనల్కు గురవుతుంటారు, ఆవేశాలకు గురవుతుంటారు. అవి ఒకరోజు 2 రోజులు ఉంటాయి. అందుగురించి దాన్ని మేము అసలు మళ్ళీ మీరు అనే వరకు కూడా నాకు గుర్తులేదు. ఓకే ఓకే, అదే మనకు తెలుగులో అంటారు కదా సార్, లేగలు కొట్లాడుకుంటే ఆవుల కాలం. అందుగురించే నేను ఇప్పుడు కార్యకర్తల నుండి తమ్ముడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఐఎమ్ వెరీ క్లియర్ సార్. క్యాడర్ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. డెవలప్మెంట్, ఆర్గనైజేషన్, ఈ రెండే నా ధ్యేయం. 10 కాలాల పాటు ఈ పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటే క్యాడర్ను కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందునుంచి ఆర్గనైజేషన్ విషయంలో నేను ఎప్పుడు కాంప్రమైజ్ గాను, డెవలప్మెంట్లో కాంప్రమైజ్ గాను అని ఎవరితోటి పంచాయతీ పెట్టుకొని నాకు ఎవరితోటి పంచాయతీ లేదు. ఓకే, ఎవరో ఒకరిద్దరు తమ వ్యక్తిగతమైన స్వార్థం గురించి వాళ్ళు నన్ను మిస్గైడ్ చేయవచ్చు, అటు మా సోదరుని కూడా మిస్గైడ్ చేయవచ్చు. అల్టిమేట్గా మేము ఇద్దరం రియలైజ్ అవుతాము, ముందుకు పోతున్నాము. ఓకే, రియలైజ్ అయినట్టేనా ఇప్పుడు మీరు? రియలైజ్ అవుతాము, అయినాము, ముందుకు పోతాము. దాని గురించి పెద్దగా మేము ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర స్థాయిలో అలా మీరు అదే దారిలో తీసుకుపోవాలని ట్రై చేస్తున్నారు. కానీ వెరీ క్లియర్, మాదొక కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా క్లారిటీ చేసుకుంటాము, అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాం, అలా కలిసి ముందుకు పోతాం. ఈ పార్లమెంటు పరిధిలో మా డెవలప్మెంట్ అందరం, మంత్రి గారు, మేము అందరం కలిసి రేపు ఈ పూర్వ జిల్లాని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దాంట్లో వరంగల్ పార్లమెంట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దృక్పథంతో ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఒక్క నిమిషం సార్, మీకు ఈ పార్లమెంటు పరిధిలో మీ పరకాల నుండి మీరు ఎంత మెజార్టీ తీసుకోవాలనుకుంటున్నారు? మా పరకాల నియోజకవర్గం నుండి గతంలో 7,941 ఓట్లు నాకు మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రజల స్పందన, కార్యకర్తల యొక్క కష్టము సుఖము, వాళ్ళ యొక్క కసి చూస్తే 30,000 మెజార్టీ గ్యారంటీగా దాటబోతున్నాం. యాజ్ ఏ కోఆర్డినేటర్గా, పార్లమెంట్ కోఆర్డినేటర్గా 1,50,000 నుండి 2 లక్షల మెజార్టీ తోటి కడియం కావ్య గారు గెలవబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద ఇది ఒక టీ కప్ లో తుఫాను, పార్టీ అంతర్గత అంటే పార్టీని బలోపేతం చేసుకోవడంలో ఇది ఒక భాగం అంటున్నారు. ఎప్పటికైనా వాళ్ళ కార్యకర్తలను కాపాడుకునే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, మన కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా మనం ప్రయత్నించడం. దీన్ని వర్గపూర్గా కూడా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ అంతర్గత వ్యవహారాలు కామన్ నడుస్తున్నాయి అన్నటువంటి ఆలోచన చేస్తారు. ఇప్పటికీ అంతా కలిసిపోయేటువంటి వ్యవహారం సద్దుమణింది అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 1,50,000 మెజార్టీ ఇచ్చి ఇక్కడ కడియం కావ్యను గెలిపిస్తామన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే ఇక్కడ బిల్డప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రూరల్ ప్లేస్లో కూడా ప్రతి ఒక్క చోట కార్యకర్తలతోటి ఇంటింటికి, అలాగే ప్రచారంతో పాటు కార్యకర్త సమావేశం కూడా జరుగుతున్న నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ అవుతున్న ఒక ధీమా కడియం మన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. పరకాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ఏవిరా బిడాక్ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.